హాయ్ అండి అందరికీ. ఇదైతే కిర్లాస్కర్ డబుల్ సిలిండర్ ఇంజిన్ అనమాట. ఒకసారి చూడండి ఇంజిన్ మొత్తం. దీనిదైతే రీసెంట్గా క్రాంక్ అయితే తిరిగింది. క్రాంక్ కూడా చూపిస్తాను. ఇదేనండి క్రాంకు. ఇరగడానికి కారణం ఏంటంటే 5 వీల్ సైడు వచ్చే సిలిండర్ది ఆయిల్ సప్లై అయితే సరిగ్గా లేక క్రాంక్ టైట్ వచ్చి అయితే కట్ అయిపోయింది. చూసారు కదా, ఇది ఇంకో పీస్ అనమాట. మనకు 5 వీల్ అయితే ఇక్కడ కూర్చుంటుంది అనమాట. ఇలా ఈ ఇంజిన్కి క్రాంక్ అయితే ఎలా అసెంబుల్ చేయాలో చూపిస్తాను. ఇది కొత్త క్రాంక్ అండి. ఇది మొత్తం క్రాంక్ అంతా కొత్తది. ఇది సెంటర్ బేరింగ్ అనమాట. 2 సిలిండర్ల మధ్యలో వచ్చే సెంటర్ బేరింగ్. మనకి క్రాంక్ అయితే పాత క్రాంక్ ఇక్కడ గిరిగింది. ఇక్కడ 5 వీల్, ఈ సైడ్ 5 వీల్ కూర్చుంటుంది. చూశారు కదా. ఇప్పుడు ఈ క్రాంక్ ఎలా అసెంబుల్ చేయాలో చూపిస్తాను. ముందు ఎప్పుడన్నా సరే క్రాంక్ అసెంబుల్ చేసేటప్పుడు నీట్గా కడుక్కోవాలండి. క్రాంక్లో మెటల్ గిటల్ లాంటివి ఉంటాయి. మొత్తం హోల్స్ అన్నీ డీజిల్ వేసి నీట్గా కడుక్కొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇంజిన్ ఛాంబర్ కూడా నీట్గా కడుక్కోవాలండి. ఎక్కడ మెటల్ గిని ఏమీ లేకుండా కడుక్కోవాలి. ఎందుకంటే మనం ఎంత నీట్గా ఫిట్ చేసినా కానీ కొంచెం చిన్న మెటల్ అనేది ఉంటే మళ్ళీ క్రాంక్ అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. ఇంజిన్ అయితే నీట్గా కడుక్కొని ఫిట్ చేసుకోవాలండి, ఏ ఇంజిన్ అయినా సరే. క్రాంక్ కనెక్టింగ్ అయితే ఇప్పామండి, 2 కనెక్టింగ్లు. క్రాంక్ని అయితే నీట్గా డీజిల్ వేసి కడుక్కోవాలి. ఇలాగా కనెక్టింగ్ బేరింగ్లు కొత్తవి, 2 బేరింగ్లు. హౌసింగ్ బేరింగ్లు కూడా బుష్ బేరింగ్లు అండి, కొత్తవి. చూసారు కదా, నీట్గా అయితే ఇలా కడుక్కుని అసెంబుల్ చేసుకోవాలి క్రాంక్ని. మొత్తం ప్రతి పిన్ను, ఆయిల్ సప్లై హోల్స్ కూడా నీట్గా కడుక్కోవాల్సి ఉంటుంది. క్రాంక్ అయితే లోపలికి ఎక్కించుకున్నామండి. క్రాంక్ ఎక్కించుకుంటాం ఏమీ లేదు. క్రాంక్ యాంగిల్ కనపడుతుంది కదా, ఈ విధంగా అయితే పిన్ను డౌన్కి పెట్టుకుని క్రాంక్ లోపలికి ఎక్కించుకోవాలి. ఇది సెకండ్ స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చి అది ఆ పిన్ను పైకి కనపడుతుంది కదా, ఫస్ట్ ఆ పిన్ని ఇక్కడ డౌన్కి పెట్టుకుని ఎక్కించుకోవాలి లోపలికి. ఆ పిన్ ఎక్కిన తర్వాత మళ్ళీ దాన్ని టాప్కి లేపాలి. ఆ సిలిండర్ టాప్కి లేపినప్పుడు ఈ సిలిండర్ అయితే మళ్ళీ డౌన్కి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఈ పిన్ ఎక్కించుకోవాలన్నమాట లోపలికి. ఇంత ఎక్కిన తర్వాత సెంటర్ బేరింగు కనబడుతుంది కదా, ఈ హోల్ అయితే లాక్ అనమాట దీనికి. ఇది ఆయిల్ది. ఇది ఈ లాక్ కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది అనమాట. ఇది ఒకసారి కరెక్ట్గా చూడండి, వీడియోలో అబ్జర్వ్ చేయండి. ఇది లాక్ బోల్ట్ది, ఇది ఆయిల్ బోల్ట్ది. కరెక్ట్గా ఈ హోల్ అయితే ఈ హోల్ స్ట్రేట్గా వచ్చేలా పెట్టుకోవాలి లోపల. ఇక్కడ కనపడుతుంది కదా, ఇలా సీదా ఇక్కడికి వస్తుంది. ఈ హోల్ ఇక్కడికి వచ్చేలా పెట్టుకోవాలి. ఇది కిందది వచ్చేసి ఆయిల్ అండి. ఇది క్లీనింగ్కి క్లీన్ చేసుకోవాలి నీట్గా. హోల్ క్లీన్ చేసుకోవడం కోసం ఈ స్క్రూ ఇస్తాడు. ఇది వచ్చేలాగైతే పెట్టుకుని క్రాంక్ ఫిట్ చేసుకోవాలి. దీన్ని అయితే లోపలికి పెట్టి బోల్ట్ వేసి చూపిస్తానండి. ఈ బోల్ట్ వచ్చేదైతే ఈ బోల్ట్ అయితే వస్తుంది ఇక్కడ లాక్ చేయడానికి. ఈ పిన్ వెళ్ళి ఇందులో కూర్చుంటుంది లోపల ఇలాగా. ఇది లాక్ అవుతుంది అనమాట, ఎటు తిరగకుండానే. మీకైతే క్రాంక్ లోపలికి ఎక్కించి బోల్ట్ వేసి చూపిస్తానండి. క్రాంక్ అయితే ఎక్కించేసుకున్నాము, సెంటర్ బేరింగ్ అబ్బు. ఇప్పుడైతే ఈ బోల్ట్ వేసుకోవాలండి. అందులో ఇక్కడ ఉంది కదా, ఈ బోల్ట్ అయితే ఇందులో ఉంటుంది. దీన్ని నెట్టి లాక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే నొట్ లూజ్ చేసుకుని సెంటర్ స్టడ్ ఫుల్ టైట్ వేసుకున్న తర్వాత నొట్ అయితే టైట్ చేయాలి. బోల్ట్ అయితే ఫుల్ టైట్ వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ కేస్ కవర్లోనే హౌసింగ్ అయితే వస్తుంది చిన్నది, 3 బోల్ట్ హౌసింగ్. చూసారు కదా, ఈ హౌసింగ్ ఎక్కించుకోవాలి. ఇదే హౌసింగ్. ఇది టైమింగ్ కేస్ కవర్లో వస్తుంది లోపల పక్క గేర్ వీల్ కింద. ఇదైతే చెస్ట్ వాచర్ అండి. ఇది చెస్ట్ వాచర్ వేసుకోవాలి. కరెక్ట్గా ఈ ఎడ్జ్లో అయితే చెస్ట్ వాచర్ కూర్చుంటుంది. కొంచెం గ్రీజ్ అంటించుకుని ఈ చెస్ట్ వాచర్ అయితే వేసుకోవాలి. లేకపోతే మనం ఈ హౌసింగ్ ఇక్కడ ఎక్కించుకున్నప్పుడు చెస్ట్ వాచర్ సైడ్కి జరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా గ్రీజ్ అంటించి దీన్ని అయితే వేసుకోవాలండి. వేసి చూపిస్తాను ఇది ఎలాగ వేయాలని. ఈ హౌసింగ్ ఎక్కించుకునేటప్పుడు
ఒక సైడ్ కటింగ్ అయితే చిన్న కటింగ్ ఇచ్చి ఉంటాడు ఇలాగా. ఇది కింద యాంగిల్కి అయితే వేసుకోండి, ఎందుకంటే ఇక్కడ గేర్ పంప్ ఒకటి కూర్చుంటుంది కాబట్టి దీని ఎడ్జ్ టచ్ అవ్వకుండా ఉంటుంది. చూసుకోండి ఒకసారి. ఈ ఎడ్జ్ కొంచెం హెవీగా ఉంది, ఈ ఎడ్జ్ కొంచెం చిన్నది ఉంది ఇక్కడ. సో ఇదైతే కింద వాళ్ళకి వేసుకోండి. ఈ హౌసింగ్ అయితే ఎక్కిచ్చేసుకున్నాం. బోల్డ్లు అయితే ఫుల్ టైట్ వేయలేదు ఇంకాని, ఎందుకంటే ఫుల్ టైట్ వేసినప్పుడు లోపల క్రాంక్ అయితే నొక్కుతుంది, టైట్ వస్తుంది ఈ మూలన. ఈ హౌసింగ్ కూడా వేసుకున్న తర్వాత అప్పుడైతే ఈ బోల్ట్ టైట్ వేసుకోవాలి. ఇది కూడా హౌసింగ్ అయితే ఎక్కించేసుకున్నాము. ఈ బోల్ట్లు ఆ సైడ్ బోల్ట్లు కూడా ఫుల్ టైట్ అయితే వేసుకున్నాం. చూసారు కదా, అవతల సైడ్ హౌసింగ్కి ప్యాకింగ్ వస్తుంది. మాకైతే ప్యాకింగ్ చిన్న సైజు రావడంతో మేమే కార్బన్ పేపర్ని కొట్టేసాము. సో ఇప్పుడు చెస్ట్ వాచర్లు ప్లే చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ చెస్ట్ వాచర్ వస్తుంది, ప్లస్ ఇంకోటి గేర్ ఒకటి వస్తుంది. గేర్ ఒకటి వేసుకుంటే క్రాంక్ ప్లే చెక్ చేసుకోవడానికి వస్తుంది. ఆ గేర్ కూడా వేసి క్రాంక్ ఎలాగైతే ప్లే ఉందో తిప్పి మీకు చూపిస్తాను. చెస్ట్ వాచర్ అయితే లోపల పక్క వేసి గేర్ అయితే వేసాము. ఈ కొప్పులోని ఇలా చావీ కూర్చోవడానికి ఒక చిన్న యాంగిల్ ఉంటుంది, అదైతే చావీ వచ్చేకాడికి పెట్టుకుని కొప్పు వేసుకుని ఫుల్ టైట్ వేసుకోవాలి సెంటర్ బోల్ట్. ఈ బోల్ట్ అయితే ఫుల్ టైట్ వేసాము. అలాగే హౌసింగ్లో సీల్ కూడా వేసామన్నమాట. ఇప్పుడైతే ఒకసారి తిప్పి చూద్దాం ఎలా ఉంటుందని. ఇలా ఫ్రీగా ఉండాలన్నమాట, క్రాంక్ టైట్ ఉండకూడదు, ఇలా షేక్ కూడా ఉండకూడదు. నెక్స్ట్ అయితే వెయిట్లు ఎక్కించుకుందాము, బ్యాలెన్స్ వెయిట్లు. ఒక 2 వెయిట్లు అయితే ఫిట్ చేసాము టైమింగ్ కేస్ కవర్ సైడ్. ఒకసారి ఆయిల్ పంప్ కూడా వేసుకుని చూసుకోవచ్చు, లేకపోతే తర్వాత ఆయిల్ పంప్ ఎక్కకపోతే ఇబ్బంది. ఆయిల్ పంప్ ఫిట్ చేసుకుని ఉన్న 2 వెయిట్లు ఆ సైడ్ సిలిండర్ ఫిట్ చేసేసుకోవచ్చు. ఈ వెయిట్లు కూడా ఫుల్ టైట్ అయిపోయినాయి సెకండ్ సిలిండర్కి. అలాగే ఈ సైడు ఆయిల్ పంప్ బోల్ట్ కూడా ఫుల్ టైట్. ఈ లోపల ఒక బోల్ట్ వస్తుంది, ఈ బయట పక్క ఒక బోల్ట్ వస్తుంది. ఇవి కూడా ఫుల్ టైట్లు అయిపోయినాయి 2 బోల్ట్లు. నెక్స్ట్ వచ్చి టైమింగ్ కేస్ కవర్ వేసేసుకుందాము క్యామ్ సాఫ్ట్ ఎక్కించుకుని. క్యామ్ సాఫ్ట్ ఎక్కించుకునే ముందు ఇక్కడ 2 ట్యాపిట్లు వస్తాయి, ఇక్కడ 2 ట్యాపిట్లు, అలాగే ఇదిగో ఇక్కడ 2 ట్యాపిట్లు వస్తాయి. ఈ ట్యాపిట్లు వేసుకుని క్యామ్ సాఫ్ట్ ఎక్కించుకోవాలి. గైడ్లు అయితే 2 ఎక్కించాము, ఈ రెండు అంటే లోపల నుంచి ఎక్కించుకోవాలన్నమాట. ఇవి అలా లోపల నుంచి ఉంటాయి, ఎక్కించుకోవాలి క్యామ్ సాఫ్ట్ వేసే ముందు. వేసుకున్న తర్వాత క్యామ్ సాఫ్ట్ అయితే వేసుకోవాలి. క్యామ్ సాఫ్ట్ వేసుకునే ముందు ఇక్కడ ఒక బ్రష్ అయితే ఉంటుంది కదా, బ్రష్కి ఈ బోల్డ్ సిట్టింగ్ అయితే ఉంటుంది, సీదా పెట్టుకుని వేసుకోవాలి క్యామ్ సాఫ్ట్. దీనికైతే వీలు మార్చాము, టైమింగ్ మార్కింగ్ అయితే ఎటువంటి మార్కింగ్ ఉండదు దీనికి, స్టోకుల మీద అయితే పెట్టుకోవాలి ఇంజిన్ టైమింగ్ ఇది. సో ఇంకోటి ఏంటంటే, మీరు టైమింగ్ మార్కింగ్ ఉన్న ఇంజిన్లకి అయితే నేను ఆల్రెడీ సింగిల్ సిలిండర్ ఇంజిన్లు చాలా అయితే చేసి చూపించాను కదా, వాటిలోనే సేమ్ అలాగే ఉంటుంది టైమింగ్ కూడా. సింగిల్ సిలిండర్ ఇంజిన్కి 2 సిలిండర్ ఇంజిన్కి టైమింగ్ అంటే సేమ్ టైమింగ్ ఉంటుంది, ఎందుకంటే ఒకటే క్యామ్ సాఫ్ట్ కాబట్టి దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు, ఎలాగన్నా పెట్టుకోవచ్చు అనమాట. సింగిల్ సిలిండర్ పెట్టినట్టే డబుల్ సిలిండర్ కూడా టైమింగ్. ఈ గేర్ పంప్ వచ్చి ఎయిర్ కూల్డ్ ఇంజిన్లో పెద్ద టైమింగ్ కేస్ కవర్లకు వస్తుంది, కానీ ఇది డబుల్ సిలిండర్ కాబట్టి దీనికైతే గేర్ పంప్ ఇచ్చారు. దీనికి ఎక్స్ప్లెండర్ పంప్ ఫిట్ చేసుకోవడానికి లోపల జాగా ఉండదు. చూసారు కదా, ఎక్స్ప్లెండర్ పంప్ ఫిట్ చేసుకోవడానికి జాగా ఉండదు. ఒకవేళ ఎక్స్ప్లెండర్ పంప్ వేసినా కానీ ఆ ప్రెజర్ అయితే సరిపోదు అనమాట ఇంజిన్కి, దాని గురించే గేర్ పంప్ ఇస్తారు కంపెనీ వాళ్ళు. ఇంక ఈ సైడ్ అయితే పని అయితే ఏమి ఉండదు, ఇంకా డైరెక్ట్గా ఇంకా టైమింగ్ కేస్ కవర్ వేసేసుకోవడమే. ప్యాకింగ్ చేసుకుని టైమింగ్ కేస్ కవర్ అయితే ఫిట్ చేసేసుకోవచ్చు. టైమింగ్ కేస్ కవర్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ బోల్ట్ కూడా వేసేసుకున్నాము. సో ఇప్పుడు ఒకసారి బాడీలో ఆయిల్ వేసి తిప్పి చూద్దాం, ఆయిల్ పంపు బాగా పనిచేస్తుందా లేదా, సప్లై సరిగ్గా ఉందా లేదా చూసుకుందాం ఒకసారి. ఆయిల్ అయితే పోసేద్దాం లోపల. ఇప్పుడు ఒకసారి ఆయిల్ అయితే వేసామండి లోపల, చూసారు కదా, కింద పంపు ములిగేలాగా అయితే వేసుకోవాలి ఆయిల్. ఇప్పుడు ఒకసారి తిప్పి చూద్దాం ఆయిల్ సప్లై అయితే ఎలా ఉందో తెలుస్తుంది. చూసారు కదా, సెంటర్ బేరింగ్ అయితే ఈ విధంగా ఆయిల్ సప్లై అయితే అవుతూ ఉంటుంది.
ఇలాగైతే ఆయిల్ అన్నిటికి సప్లై అయితే అవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ వెనకాల ఉంది కదా, ఈ ఓలంతా కూడా ఆయిల్ రిటర్న్ ఫిల్టర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ డోర్లో ఫిల్టర్ వస్తుంది. ఓకే, ఇక్కడతో మొత్తం క్రాంక్ అసెంబ్లీ అయితే అయిపోయింది. మొత్తం అంతా క్రాంక్ పని అయితే ఏం లేదు, మొత్తం అంతా కంప్లీట్ అయింది.